వేదకాలపు రాజకీయ వ్యవస్థలో జన అంటే రాజన్ అనేక విష్యులు కలిపి జన అంటాం అన్నట్టు. సో విష్ అంటే విష్పతి. ఎవరు? విష్పతి అనేక గ్రామాలను కలిపి విష్ అంటారు. గ్రామానికి అధిపతి గ్రామణి అంటే అనేక కుటుంబాలు కలిసి ఒక గ్రామంగా ఏర్పడేది. కులకు అధిపతి కులపతి, కుటుంబానికి అధిపతి అన్నట్టు. సో రాజకీయ పాలన వ్యవస్థలో చూసుకుంటే ఇక్కడ మనకి సభ సభ అంటే కార్యనిర్వాహక వ్యవస్థ శాఖగా చెప్తాం. దీన్ని ఎగ్జిక్యూటివ్ బాడీ అంటాం. కుటుంబ పెద్దలు, తెగ పెద్దలు, స్త్రీలు సో కుటుంబ పెద్దలు, తెగ పెద్దలు, స్త్రీలు సభ్యులుగా ఉంటారు. ఇక సమితి చూసుకుంటే తెగల యొక్క సాధారణ సభ, తెగల్లోని ప్రతి వ్యక్తి కూడా సభ్యులుగా ఉంటారు అన్నట్టు. సభా సమితులు చూసుకుంటే ఈ రెండింటికి అధ్యక్షుడు రాజన్ ఉంటాడు. గణ అనే దాని యుద్ధ మండలికి అధ్యక్షుడిగా ఉండే సభను గణ అంటారు. విధాత అంటే అతి ప్రధానమైనది. మహిళా మండలిని విధాత అంటారు. మహిళలు, పెద్దలు సభ్యులుగా ఉండేవాళ్ళు. ఆర్థిక వనరుల పంపిణీ, వివాదాల పరిష్కారం, ముఖ్యమైనటువంటి అంశాల పరిశీలన ఇవన్నీ కూడా విధాత జరుపుతాడు అన్నట్టు.